హౌ ఫెయిత్ వర్క్స్. విశ్వాసం ఎలా పనిచేస్తుంది? విశ్వాసం ఎలా పనిచేస్తుంది? ఆమేన్. హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు ఒక సాక్ష్యం విన్నారు. ఎన్నిసార్లు వచ్చింది? సో ఎందుకలా అంటే, సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఇక్కడున్నా, ఇక్కడ నాకు రానప్పుడు నేను ఇక్కడికి వెళ్ళా, ఇక్కడ వచ్చింది. ఈ డిస్టెన్స్ ఏం తెలుసా? దిస్ ఈజ్ ద గాడ్ ప్రెమిసెస్. దాన్ని ఏమంటారు? దేవుని. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళిద్దరికి నేనే బాప్తిజం ఇచ్చినా. ఇప్పుడు ఆమె దయ్యం అంటేనే అయితే అసలు ఇప్పుడు ఒకసారి కూడా ఆమె లోపల కనబడలే. అలా ఈయన ప్రార్థన చేసినా బయటకు వచ్చింది. కానీ ఆమె ప్రెగ్నెన్సీ అయ్యాక మాత్రమే ఆ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రిమిసిస్ నుంచి రాలే, ఇక్కడ నుంచి వస్తుంది. హౌ ఫెయిత్ వర్క్స్. విశ్వాసం నీకు ఒక పర్టికులర్ ప్లేస్ని నీ కొరకు దేవుడు పెడతాడు. హల్లెలూయా. ఫెయిత్, విశ్వాసం అనేది నీ లోపట ఎదిగేంత వరకు ఈ ప్రెమిసెస్ని దాటద్దు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఈ ప్లేస్ నువ్వు దాటకు, శోధించబడతావు. నువ్వు ఏం పడతావు? ఫస్ట్ టైం కన్ఫర్మ్ అయినాక ఆ అమ్మాయి వచ్చినప్పుడు అన్నా, నేను చెప్పేంత వరకు ఊరికి పోకు నువ్వు. హల్లెలూయా. ఇప్పుడు ఆమె శోధన ఇక్కడున్నప్పుడు డెవిల్ అటాక్ చేయలేకపోతుంది. దట్ ఈస్ ద ప్రెమిసెస్ ఆఫ్ ఫెయిత్. వి నీడ్ ఫెయిత్. వి బిల్డ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసం పెంచుకున్న తర్వాతనే ఇక్కడికి వెళ్ళాలా. అప్పటి వరకు ఓకే. మనం విశ్వాసం పెంచేంత వరకు మనం వెయిట్ చేయాలా. వి నీడ్ టు బిల్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దాని ప్లాన్ పిల్లని చంపాలని చూసింది. వాళ్ళు అద్దనుకున్నారు. సో ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఎప్పుడు కూడా చనిపోయినా దేవా నీ కొరకు అనకు, బ్రతికి నేను సాక్ష్యం చెప్తా. ఎందు గురించి అంటే, మనం చనిపోయేటట్టయితే యేసుప్రభు చనిపోడు. మనం చనిపోయేటట్టయితే హల్లెలూయా. ఆమేన్. ఆయన చాలా సఫర్ అయ్యిండు. 2 ఒకటి ఇంకో సంతానం కావాలా, రెండోది ఆయన భార్య కూడా బాగుండాలా. సో లెట్స్ ప్రే ఫర్ అలా వైఫ్. సో అవుగానే అందరు గుర్తొచ్చి, నేను గుర్తురాలే నీకు ఫోన్లో మీ భార్యకి దయ్యం వచ్చినప్పుడు. నీకు గుర్తు రాలేదా నేను అన్న? ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చినావు, నేను బాప్తిజం ఇచ్చిన. అరే అక్కడ ఆ వ్యక్తి గుర్తు రాలేడు ఎందుకు నీకు? సో నో ప్రాబ్లం. సో ప్రాబ్లం ఏంటంటే మీ వైఫ్ ఇప్పుడు బాగా అయిందా? నేను అందుకే నేను ఊరికి పోవద్దని చెప్పా. సరే నువ్వు అడుగుతున్నావు అని పంపించా, నీతో కాదని. సరే కమన్ లెట్స్ ప్రే ఫర్ బ్యూలా. బ్యూలా అంటే బ్యూలా సంతోషం ఆమె హక్కు. ఆమేన్. సో ప్రార్థన చేయండి చర్చ్. రేజ్ యువర్ హ్యాండ్ అండ్ ప్రే ఫర్ బ్యూలా.
in the mighty name of Jesus Christ. Beulah, I declare your body, I declare your pregnancy, be healed in Jesus' name. Be healed in Jesus' name. Every dark spirit, I command the name of Jesus, leave the place, leave the body, leave the premises in the mighty name of Jesus Christ. In Jesus' name we pray. Amen. ఇప్పుడు ఈయన బయట ఒకటి చెప్తాను. నేను చెప్పింది విను. పోకు అంటే పోకు, ఏం కాదు. హల్లెలూయా. నువ్వెక్కడికి పోవద్దు అంటే ఆడనే ఉండు. బికాస్ గాడ్ బిల్డ్ యూ విత్ ఫెయిత్. దేవుడు నేను విశ్వాసంతో నింపుతాడు. పోదు, ఆగు. గాడ్ గివ్ ఎ ఛాన్స్. గాడ్ నీకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చినాక పంపిస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేయి. అందుకే హౌ ఫెయిత్ వర్క్స్, ఎట్లా విశ్వాసం పనిచేస్తుంది. ఫస్ట్ విశ్వాసము నిన్ను ప్రొటెక్ట్ చేయాలా. ఫస్ట్ విశ్వాసం నేను ఏం చేయాలా? ఎందుకంటే నీకు ఈ ప్లేస్లో నువ్వు తయారయ్యేంత వరకు నీ లోపట ఆ విశ్వాసం బిల్డ్ అయ్యేంత వరకు నువ్వు నెక్స్ట్ ఏరియాకి వెళ్తే కలవదు. ఎందుకంటే ఎనఫ్ ఫెయిత్ లేదు కాబట్టి. అంటే తగినంత విశ్వాసం నీకు లేదు. తగినంత విశ్వాసం నీకు లేదు. ఆమేన్. అర్థమైందా? ఆ తగినంత విశ్వాసం వచ్చేంత వరకు యు వెయిట్ హియర్ ఓన్లీ. నువ్వు ఇక్కడనే వెయిట్ చేయి. దేవుడు నేను ప్రిపేర్ చేస్తాడు, శక్తితో నింపుతాడు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత వి నీడ్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్. మనము ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలా. ఎవరు మాకు ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఆమేన్. సో వి నీడ్ స్టే హియర్ ఓన్లీ. అర్థమవుతుందా? ఇక్కడ యోహాను 2లో, యోహాను సువార్త 2 చాప్టర్లో విశ్వాసం ఉంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. విశ్వాసం ఉంటే నువ్వు ఎక్కడికైనా. కానీ విశ్వాసం వచ్చేంత వరకు నువ్వు ఒకటే అక్కడనే ఉండాలా. ఆ ప్లేస్ నిన్ను ఏం చేస్తుంది? హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధి నువ్వు ఎదిగేంత వరకు ఆయన తన మహిమతో నిన్ను గప్పుతూ ఉంటాడు. నువ్వు ఎదిగిన తర్వాత నీవే మహిమగా మారుతావు. కాబట్టి ఏమంటారు? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఫస్ట్ చదువుదాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయుడనను. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వాళ్ళ ఫ్యామిలీ, శిష్యులు, అన్నదమ్ములు అందరూ ఒక పెళ్ళికి పోయినారు. అక్కడ సిచ్యువేషన్ ఏమైంది? ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఎలా వచ్చిందంటే, ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ మనము దాన్ని హ్యాండిల్ చేద్దామని అనిపోయేది. అన్ని ప్రాబ్లమ్స్ నువ్వు హ్యాండిల్ చేసేటట్టు ఉండవు. అందుకే నీకు ఫెయిత్ బిల్డ్ అవ్వాలి ఖచ్చితంగా. ఎలాంటి ప్రాబ్లం ఎలా వస్తుందో, ఎలాంటి రిక్వైర్మెంట్ వస్తుందో తెలియదు. యు నీడ్ మోర్ ఫెయిత్. నీకు ఇంకా ఎక్కువ
ఫేత్ కావాలా. ఇప్పుడు చూడండి, మీ ఇంట్లోనే అనుకుందాం, ఆ కానా ఊరు మీదే అనుకుందాం, పెళ్ళి జరుగుతుంది, ఏమైపోయిందట? సో ద్రాక్షరసం అయినప్పుడు ఎవరైనా విశ్వాసాన్ని వాడతారా? అమ్మే, ఎందుకంటే ద్రాక్షరసం చేయాలంటే టైం పడుతుందా లేదా? ఎంత టైం పడుతుంది? సో నా మైండ్ బాగా ఆలోచిస్తుంది కాబట్టే ఈ ప్రిమిసెస్ని వదలకుండా దేవుడు నిన్నే ఇక్కడ ఇన్స్ట్రక్ట్ చేస్తాడు. యు స్టే హియర్ బికాస్ యు ఆర్ ఇన్ వీక్ ఇన్ థాట్. నువ్వు తలంపుల్లో ఎలా ఉన్నావు? తలంపులు ఎలా ఉన్నావు? వీక్గా ఉన్నావు. నీ తలంపులు వీక్ అయితే ఇమ్మీడియట్గా నీ బాడీ వీక్ అయిపోతుంది. నీ తలంపులు వీక్ అయితే. కానీ ఫేత్ ఎలా చేస్తుందంటే, ఫేత్కి పర్మిషన్స్ అవసరం లేవు. ఫేత్కి పర్మిషన్స్. అందుకే దేవుడు కొన్ని రోజుల వరకు కొందరు దేవునిలో ఎదగడానికి ముందు కొన్ని సంవత్సరాలుగా డెడికేటెడ్గా ఒక వ్యక్తి దగ్గర ఉండి బాగా ఫిల్ అవుతారు. ఒక వ్యక్తి అయితే క్రిస్టియన్ ఉన్నాడు, యూకేలో ఉంటాడు, టిబి జాషువా దగ్గర 17 సంవత్సరాలు. ఇన్ ద ఏజ్ ఆఫ్ 16కి వెళ్ళాడు. ఏజ్ ఆఫ్ 16కి వెళ్ళాడు. ఏజ్ ఆఫ్ 30s ఎంతైంది? 34, 33లో బయటికి వచ్చాడు. అప్పటి వరకు ఏం చేసాడు తెలుసా? ఒక్కసారి కూడా ఇంటికి రాలే ఆయనే. ఒక్కసారి కూడా ఇంటికి వెళ్ళలే. 17 years. నాట్ ఎ జోక్. ఆయన చెప్పిండు, ఇఫ్ యు ఫాలో జీసస్, ఎస్. ఇఫ్ యు వాంట్ జీసస్ ప్రెజెన్స్, ఎస్, స్టే హియర్. ఇక్కడనే ఉండిక, నువ్వు ఇక్కడికి వెళ్ళి పోవద్దని చెప్పిండు. 1 సంవత్సరం ఉంటాం, 2 సంవత్సరాలు ఉంటాం, 3 సంవత్సరాలు ఉంటాం. కానీ 17 years ఆనే ఉన్నాడు. ఫెయిత్ ఎంత డెడికేటెడ్గా నువ్వు ఉంటావో, ఎంత డిసిప్లిన్గా నువ్వు ఉంటావో, నీ ఫెయిత్ బిల్డ్ అవుతుంది. నీ ఫెయిత్ ఏమవుతుంది? ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఫెయిత్ బిల్డ్ అయిందో, ఆయన టైం వచ్చేసింది. 17 years తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాడు కదా, ఇంటికి వెళ్ళగానే ఏదోటి స్టార్ట్ చేద్దామని ఆయనకు ఇమ్మీడియట్గా డైరెక్షన్ వస్తలేదు. ఎందుకంటే ప్రిమిసెస్కి ఇన్ఫ్లుయెన్స్ పవర్ ఉంటుంది, పరిస్థితులకు ఏముంటుంది. ఇక్కడ ఉన్నావు నువ్వు, కొందరు అంటారు చూసినావా, ఈ స్థలం బాగలేదా నాకు చెప్పు అంటారు చూసినావా. స్థలంలో ఏముందంటే ఈ పవర్స్ ఉంటాయి, డార్క్ పవర్స్, చీకటి శక్తులు ఉంటాయి. ఒక ఏరియాలో రాంది ఇంకో ఏరియా బొంగని వచ్చేస్తుందంటే దట్ ఈస్ మోర్ బిలాంగ్స్ టు దాట్. అది దానికి బాగా ఎక్కువ అనుకూలమైన స్థలం. అది దానికి ఎక్కువ అనుకూలమైన స్థలం. ఆ స్థలంలో ఎవరు పర్మిషన్ తీసుకోదు. అది ఈ స్థలంలో పర్మిషన్ కావాలా. ఆమేన్. అర్థమవుతుందా మీకు? థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఆయన యూకే వెళ్ళిండు, కానీ ఇమీడియట్గా డైరెక్షన్ స్టార్ట్ చేయలే, ఇమీడియట్గా తన సేవ స్టార్ట్ చేయలే. 1 year వెయిట్ చేశాడు. మీరు అనౌన్స్ చేసినావా, ఇన్ని రోజులు ఉన్నావు కదా మళ్ళీ ఎందుకు అవుతున్నావు అంటే, ఈ పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని నేనేం చేయాలా? దాన్ని నేను ఓవర్కమ్ చేయాలా, దాన్ని నేనేం చేయాలా? ఆమేన్, హల్లెలూయా. డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు, నిన్ను డిసప్పాయింట్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇవన్నీ నీలో జరుగుతున్నా కూడా
ఇమ్మీడియట్గా నీలో నుంచి ఫెయిత్ బయటికి రాదు. ఎందుకంటే ఫెయిత్, విశ్వాసానికి ఏం కావాలి తెలుసా? ఫుల్ ఆఫ్ అథారిటీ. విశ్వాసానికి ఏమాలా? ఫుల్ ఆఫ్ అథారిటీ. థ్యాంక్ యూ జీసస్. ఫుల్ ఆఫ్ అథారిటీ కావాలా? ఆఫ్టర్ 2023 ఆయన వచ్చింది 22కి, 23 ఆగిండు. ఆ తర్వాత స్టార్ట్ చేసి ఈ పరిస్థితిలో నేర్చుకుంది ఆ పరిస్థితిలో వాడేది కాదు. ఇక్కడ నుంచి వేరే పరిస్థితిలోకి వెళ్ళి వాడేద్దాం. అక్కడ నుంచి ఆయన ఇప్పటికీ చర్చ పెట్టలే. ఓన్లీ లైవ్లో చేస్తాడు, ఓన్లీ యూట్యూబ్లో చేస్తాడు. వినరా? ఆయన యూట్యూబ్ని స్టార్ట్ చేసిండు. ఆయన చర్చ్ ఏంటి తెలుసా? ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఓన్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్. కమ్ ఆన్, రైజ్ ఫెయిత్. ఒకటే, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్. ఎస్, 17 సంవత్సరాలు తయారైండు కదా. ఎన్ని సంవత్సరాలు? 17 ఇయర్స్ రెడీ అయిండు. బాగా అణువులో ఒకటే ఉంటుంది, ఫెయిత్, 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 ఫెయిత్. తయారైన తర్వాత దేవుని నేను ఇక్కడ ఉండమని చెప్పాడు. ఇక కమాన్ మూవ్, ఇక వెళ్ళిపో, ఏ ప్లేస్ అని వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు ఇప్పుడు జయించగలుగుతావు. ఇప్పుడు ఏం చేస్తావు? కానీ మనకు ఒకటే ప్లేస్లో ఉండాలి, ఇక్కడనే ఉండు అంటే నిన్ను డైవర్ట్ చేయడానికి సైతాన్ ఒక ట్రాప్ ఉంటుంది. నేను భయపెట్టించో ఏం చేసో నీకు ప్రొటెక్షన్ ఉన్న లేయర్ నుంచి బయటికి తీసుకురావాలని చూస్తుంది. నువ్వు ప్రొటెక్షన్ లేయర్ నుంచి అది గమనించాలి. అందుకే ఫస్ట్ కొన్ని రోజులు నువ్వు డిసిప్లైన్కి, ఒబీడియంట్కి సరెండర్ అయిపోవాలి. చెప్పిండు, నేను చేస్తున్నా, అంతే. చెప్పిండు 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 అంతే. దట్ వాజ్ ద ఫస్ట్ ఫెయిత్. ఫెయిత్లో ఫస్ట్ స్టెప్ ఏంది? ఆయన చెప్పిండు, నేను చేస్తాను. దట్స్ ఎనఫ్. హల్లెలూయా, దట్స్ ఎనఫ్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ చూడు, ద్రాక్షారసం అయిపోగానే అందరూ ఆ ఇంటోళ్ళు అయ్యో ఎలా అయిపోయింది. కానీ మరియకు చాలా విషయాలు యేసు ప్రభు గురించి వింటూ ఉన్నది. అది ఆమె లోపట మెడిటేట్ అవుతుంది. కానీ ఆమె ఏమన్నదంటే, ద్రాక్షరసం అయిపోయిన సంగతి ఎవరు చెప్పాలి? లెక్క ప్రకారం అయితే ఆ ఇంటి పెళ్లి వాళ్ళ ఇంటోళ్ళకి చెప్పాలి. కానీ ఈమె ఎవరికి చెప్పింది? యేసుప్రభు చెప్పింది, ద్రాక్షరసం అయిపోయింది. ఆయన అంటాడు, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. కానీ ఆమె వెనకకు పోయిందా? ఫెయిత్కి అథారిటీ కావాలి, పర్మిషన్స్ కావు. ఫెయిత్కి ఏం కావాలా? మీరు దేవునితో ఉండి పర్మిషన్ తీసుకోవద్దు. యు ఆర్ ఇన్ అథారిటీ. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పక నేను విశ్వాసం ఉంది, నేను ఇక్కడ నుంచి అతడి. వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ లేదా ఫ్యూ డేస్. లోపట ఫెయిత్ బిల్డ్ అవ్వాలి. విశ్వాసం లోపల తయారయ్యేంత వరకు ఇమ్మీడియట్గా నువ్వు అథారిటీ అంటే పనిచేయదు. ఓకే? యేసు ప్రభు అన్నాడు, నాతో నీకు సమయం, నా సమయం రాలే అంటే ఆయన చేస్తా అన్నట్ట, చేయన్నట్ట. నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అంటే నన్ను డిస్టర్బ్ చేయకు. నన్ను డిస్టర్బ్, నా సమయం ఇంకా రాలే. కానీ అమ్మే మరి మాత్రం వెనకకెళ్ళలే. యేసు ప్రభు డిస్టర్బ్ చేయొద్దన్నాడని ఆగిపోలే. డైరెక్ట్ ఏమన్నా తెలుసా? అథారిటీ. అక్కడున్న పనులు చెప్తుంది, ఆయన చెప్పింది చేయపోండి. ఇప్పుడు చెప్పండి, ఎవరి విశ్వాసం ద్రాక్షరసం తీసుకొచ్చింది? యేసు ప్రభు ఆ ద్రాక్షరసం ఉన్న కుండలో ముట్టిండా? వాటిని ఏమనలే. బై ఫెయిత్ వాటర్ కన్వర్ట్ టు వైన్. వాటర్ కన్వర్ట్ టు వైన్.
యేసుప్రభు ఏం చెప్పిండు? నింపండి అన్నాడు, తీసుకపోండి అన్నాడు. ఏం చేయాలి? ఏమన్నా చేశాడా? ఏమి. బట్ హౌ ఫెయిత్ వర్క్స్ దేర్. విశ్వాసం ఎలా పనిచేసిందాడ? అథారిటీ. ఎలా? అధికారం. ఎవరు అధికారాన్ని అక్కడ ప్రకటిస్తున్నారు? మరియా అధికారాన్ని ప్రకటిస్తుంది. యేసు ప్రభు దగ్గర పర్మిషన్ తీసుకోలే. యేసు ప్రభు ప్లీజ్ నువ్వేమైనా చేస్తావా అని అనలే. పోయింది, ద్రాక్షరసం అయిపోయింది. నా పని, నా సమయం ఇంకా రాలే, నో ప్రాబ్లం, నేను డిస్టర్బ్ చెయ్య, కమాన్ గో. ఆయన ఏం చెప్తా చేయండి. అరే నా సమయం రాలేదంటే ఏం చెప్తా చేయండి. నో నీడ్ ఎ పర్మిషన్. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, నో నీడ్ ఎ పర్మిషన్. నీకు విశ్వాసం ఉంటే పర్మిషన్స్ లేవు. ఎందుకంటే ఫెయిత్ ఇట్ సెల్ఫ్ కమ్ అవుట్. విశ్వాసం దానికదే బయటకు వచ్చేస్తుంది. దానికదే పర్మిషన్ తీసుకొని వచ్చేది విశ్వాసమే కాదు. పర్మిషన్ తీసుకొని వచ్చేది విశ్వాసమే కాదు. విన్నావా? ఇప్పుడు ఒక ప్రార్థన. ప్రభువా నీకు ఇష్టమైతే ఇయ్యు. అది పర్మిషనా? పర్మిషనే. నీకు ఇష్టమైతే ఇయ్యు అంటే ఎవరిని పర్మిషన్ అడుగుతున్నావు? కానీ దేవా, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ యూ, సో ఐ ఆస్క్ యూ. దేవా నీ ద్వారా సమస్తం సాధ్యం కాబట్టి అడుగుతున్నా, ఇది నాకు అనుగ్రహించబడును గాక. ఇదేంటిది? బై ఫెయిత్. హల్లెలూయా. విన్నారా? ఇప్పుడు ఒక ఆమె జాబ్ గురించి ప్రయత్నం చేసుకుంటూ ముంగడిపోతుంది. పోయేంతసేపు భయపడుతూనే ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా భయపడుతూనే ఉంటుంది. రిటర్న్ వచ్చి కూర్చున్న రిజల్ట్ కొరకు కూడా భయపడుతుంటుంది. ఆమె పర్మిషన్లు ఉందా, అధికారంలో ఉందా? సో పర్మిషన్ ఉన్న వాళ్ళది ఫెయిత్ కాదు. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ యు ఆర్ లుకింగ్ అన్ టు పర్మిషన్, దేర్ ఈజ్ ఎ నో వర్క్ ఆఫ్ ఫెయిత్. ఎవరైనా పర్మిషన్ కొరకు చూస్తారా, అక్కడ వర్క్ ఆఫ్ ఫెయిత్ జరగదు. అక్కడ వర్క్ ఆఫ్ ఫెయిత్ జరగదు. హల్లెలూయా. అక్కడ ఇట్లుండాల. సింపుల్. ఇక్కడ మరియ చెప్తుంది, మగ్దలేని వచ్చి తల్లి అయిన మరియ చెప్తుంది, అందరూ హ్యావ్ ఎ ఫెయిత్ లైక్ మీ. నాలాగా విశ్వాసం కలిగి ఉండండి. విశ్వాసం ఉంటే అథారిటీ కమ్ అవుట్. అధికారం బయటికి వచ్చేస్తుంది. నో నీడ్ టేక్ ఎ పర్మిషన్. నో నీడ్, నో వెయిటింగ్ ఫర్ పర్మిషన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆ సూచన చూసి చాలామంది విశ్వాసాన్ని స్టార్ట్ చేసిరు. ఏం చేసిరు? ఆ సూచన చూసి అందరూ శిష్యులు కూడా ఆయన మీద విశ్వాసం ఉంచడం. అంటే విశ్వాసం వచ్చిందనట. దట్ స్టార్టెడ్ ఓన్లీ. మరి మరియకు ఎప్పుడు స్టార్ట్ అయింది? దూత దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయింది. ఫెయిత్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే, దానికి అథారిటీ ఉండదు కాబట్టి అది బయటికి రాదు. అది బయటికి, దానికి అథారిటీ లేదు కాబట్టి మైండ్ కంట్రోల్లో ఉండదు. మీకు విశ్వాసం ఉంది కదా, ఉంటే అధికారంలోకి వచ్చేసిందా విశ్వాసం? చెక్ చేసుకోవాలన్నప్పుడు ఫస్ట్ విశ్వాసానికి ఆధిపత్యం వచ్చేస్తే యువర్ థాట్ ఇన్ కంట్రోల్. నీ తలంపులన్నీ నీ కంట్రోల్కి వచ్చేస్తాయి. నెక్స్ట్, నో డౌట్స్.
ఇక ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఏ సంగతిలో కూడా డౌట్ అస్సలకి రాదు. ఆమేన్. మీకు గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు నాకు దేవుని సన్నిధి అవసరం లేదు అని అనుకున్నావంటే నిన్ను ఎట్లా తీసుకురావాలని తెలుసు దేవునికి? చెప్పాలి ఎట్లా? గట్టిగా అందరూ వెనక ముంగట. ఫ్రీగా ఉన్నావు, ఏ ప్రాబ్లం లేదు. అప్పుడు చర్చికి రమ్మంటేనేమో నాకు పని ఉంది, నాకు ఫ్రెండ్స్ వచ్చారు, నాకు వీళ్ళు ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, అప్పుడు రావు. కానీ నిన్ను దేవుడు ఒక ప్లేస్ నుంచి, మీ ఊరు కాదు, మీ ఊరిలో కాకుండా ఈ ఊరికి తీసుకొచ్చిండు. నిన్ను ఈ ఊరికి ఎందుకు తీసుకొచ్చుకున్నాడు? ఆ ఊరిలో నిన్ను ఎందుకు మాట్లాడతలేడంటే ఆ ఊరిలో వింటలేవని ఈ ఊరిలోకి వచ్చి తీసుకొచ్చుకున్నాడు నిన్ను. ఇక్కడికి వచ్చాక దేవుని సన్నిధిలో నువ్వు ఉండరా అంటే నువ్వేమంటావు? నాకు టైం లేదు, నెక్స్ట్ వీక్ చూద్దాం, నెక్స్ట్ వీక్ చూద్దాం. అప్పుడు ఏం చేస్తాడు సార్? బంధించేస్తాడు. ఏం చేస్తాడు అంటే ప్రాబ్లం వచ్చేస్తుంది. అప్పుడు అంటావు, ప్రభువా ఇక నువ్వే నాకు మంచిగా ఉన్నప్పుడు రావచ్చుగా, ఏమవుతుంది నీకు? మంచిగా ఉన్నప్పుడు ఉంటే ఏమవుతుంది? బంధించేంత వరకు వినవా? ఆమేన్. నేను ఒక బాబుని చూసిన, వాళ్ళ అమ్మ మాట వినడు. ప్రతిసారి బయటికి వెళ్ళి ఎవరినో రాళ్ళు తీసి కొట్టేసేస్తాడు. వానికి ఫ్రీడమ్ ఇచ్చిందని వాళ్ళ అమ్మ వాడు కాపాడుకోలేదని వాని ఇంట్లో ఒక చీరను నడుము కట్టేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి డోర్ కట్టేసి గట్టిగా. వాడంటున్నాడు, నన్ను వదులు, ఇక నువ్వు పూర్తిగా నేర్చుకునేంత వరకు వదిలేదులే నిన్ను. ఇక పూర్తిగా నేర్చుకునేంత వరకు. ఒక 2 సార్ల నాకు ఇష్టం లేదు మమ్మీ అన్నాడు. 3ఓసారి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేసిండు. అసలు మా అమ్మ ఏమడుగుతుంది అని. దేవుడు నిన్ను ఏమడుగుతున్నదో నువ్వు నేర్చుకునేంత వరకు నిన్ను దేవుడు దూరం నుంచి తీసుకొచ్చిండు. ఎక్కడి నుంచి? దూరం నుంచి తీసుకొచ్చిండు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా దేవుని మాటనే బిల్డ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని పెంచుకోవడానికి, నీ విశ్వాసాన్ని. థ్యాంక్ యూ జీసస్. అర్థమవుతుందా? నీ విశ్వాసంలో ఆధిపత్యం రాకముందు ఎవరు మాట్లాడినా నీలో చాలా ఆందోళన వస్తుంది. నీలో విశ్వాసము ఆధిపత్యంలో అధికారం రాకముందు ఐ స్టార్టెడ్ మై ఫెయిత్. ఎవరు మాట్లాడినా, ఏ విషయం గురించి నువ్వు ఎదుర్కొన్న మాట్లాడినా, నువ్వు ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడినా నీకు ఆందోళన వస్తుంటుంది. ఎందుకంటే ఫెయిత్ ఇంకా నీ లోపట బిల్డ్ కాలే. ఆమేన్. ఎగ్జాంపుల్గా ప్రూఫ్ రీడింగ్ తీసుకుంటే అబ్రామా నీకు పిల్లలు ఇస్తా. ఆల్రెడీ అబ్రామ్కి విశ్వాసం ఉందిగా, స్టార్ట్ అయింది. చెప్పాలి ఏమైంది? కమాన్ చెప్పు, నీ విశ్వాసం స్టార్ట్ అయిందా? పక్కతో చెప్పు, నీ విశ్వాసం స్టార్ట్ అయిందా? సో ఆయన విశ్వాసం స్టార్ట్ అయింది, కానీ పరిస్థితి విషయంలో ఇంకా అదే కన్ఫెషన్. ఏం కన్ఫెషన్? నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు ఈ సిచ్యువేషన్ ఉంది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అట్లా? నీ విశ్వాసం స్టార్ట్ అయింది, కానీ బిల్డ్ చేసుకోలేని మైండ్ సెట్ నీకు వచ్చేంత వరకు యు ఆర్ షూర్లీ ఇన్ వీక్. ఇంకా వీక్గానే ఉంటావు. మీరు అందరూ చూసినావు ఇప్పుడు అయిపోయినాక కమాన్ ఇన్ జీసస్ నేమ్ మీరు అందరూ విశ్వాసం ఉన్నారు బయటికి తీసుకురానంటే నువ్వు తీసుకొచ్చేది కాదు విశ్వాసం, దానికదే బయటకు వచ్చేస్తుంది. దానికదే. హల్లెలూయా. ఎవరు దాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ యు సే మౌంటైన్ అన్నాడు అంతే. యు సే టు మౌంటైన్ అంటే దానికదే వచ్చేస్తుంది. అది నువ్వు దాన్ని ఓకే ప్రిపేర్, డ్రెస్ వేసుకొని బెల్ట్ వేసుకొని ఓకే రైట్ అని ఓకే, దట్స్ నాట్ ఎ ఫెయిత్. దట్స్ నాట్ ఎ ఫెయిత్. ఫెయిత్ అది కంప్లీట్ ఫిల్ అయితేనే
బయటకు వస్తుంది. కంప్లీట్గా ఫిల్ అయితేనే కొంచెం డౌట్ ఉన్నా ఫెయిత్ స్టాప్, కొంచెం వీక్ ఉన్నా ఫెయిత్ స్టాప్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అర్థమవుతుందా మీకు? అబ్రాహాంకి పిల్లలు పుట్టలే. అబ్రాహాంతో దేవుడు 3 times చెప్తాడు, పిల్లలు ఇస్తున్నా. ఒకసారి నవ్విండు, ఒకసారి ఏంది ప్రభువా, ఎలియాజరు నా ఇంటుడండు, ఇష్మాయిల్ ఉన్నాడు కదా దీవించు, ఇష్మాయిల్ కదా నీకు పిల్లలు ఇస్తున్నా. సో అబ్రహాం కూడా ఫేత్ స్టార్ట్ అయింది. ఆ ఫేత్ పిల్లలు పుట్టంగానే అది ఆయనలో ఒక డిఫరెంట్ అండర్స్టాండింగ్ని తీసుకొచ్చేసింది. ఆ కుమారుని పుట్టినని అందరు సంతోషపడితే అబ్రహాం మాత్రం దేవుడు ఈజ్ గ్రేట్, దేవుడు ఈజ్ సూపర్ న్యాచురల్, గాడ్ ఈజ్ సో పవర్ఫుల్ అంటూ మెడిటేట్ చేస్తున్నాడు. కుమారుడు పుట్టేసిండు. కుమారుని దేవుడు ఏమేమన్నాడు? బలియమన్నాడు. ఏమేమన్నాడు? ఇప్పుడు చూడండి, పిల్లలు పుడతారు అన్నప్పుడేమో వెనకకు పోయిండు, పిల్లని బలి అన్నప్పుడు ఎవరన్నా అడిగిండా? ఈ స్టోరీ తెలుసు కదా మీకు. పిల్లలు ఇస్తా అంటే ఇస్మాయిల్ చూడొచ్చుగా, పిల్లలు ఇస్తా, ఎలియాజర్ ఉన్నాడుగా, నాకు పిల్లలే లేరు, పిల్లలు ఇస్తా అంటే నేను నా భార్య ముసలు అయిపోయాం, వెనకకు పోతున్నాడు. ఏ నీ కుమారుని బలి, ముందడికి వచ్చేసాడు. నీ కుమారుని ఏం చేయి, బలి అనగానే ఏం చేసిండు? ఇప్పుడు అర్థమైందా మీకు? దేవుడు ఏదైతే చెప్పిండో అబ్రహాం ఒక్క నిమిషం ఆలోచించిండా? సో నేను అలా భార్య కన్నా చెప్పాలిగా. ఫెయిత్ ఎవరితో డిస్కషన్ చేయద్ది. సే ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, నీకు విశ్వాసం ఉంటే ఎవరితో డిస్కషన్ అవసరం లేదు. ఎందుకంటే ఫెయిత్ దానికదే తన క్రియను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఫెయిత్ దానికదే. ఇప్పుడు పర్మిషన్ తీసుకుంటుందా? అది డిస్కషన్ చేస్తుందా? అమ్మా శారా, దేవుడు కుమారుని బలిమనంటే పిచ్చోడు మా మెంటలో అని తిడుతుందా లేదా? అప్పుడు ఆయన తిట్టంగానే ఇంకోటి, ఎవరైనా విశ్వాసంతో ఉన్నారనుకో, ఎవరు ఏది పడితే మాట్లాడితే అది నువ్వు వినద్దు. బికాస్ యువర్ ఫెయిత్ ఈజ్ హోలీ. నీ విశ్వాసము చాలా పవిత్రమైంది. ఇస్ కమింగ్ ఫ్రమ్ అబవ్. ఎక్కడి నుంచి వస్తుంది? అది పైనుంచి వస్తుంది. డిస్కషన్ చేయదు. అది డిసిజన్ తీసుకున్నా ఏం చేసినా తీసుకోదు. హల్లెలూయా. యేసు ఆయన తీసుకొని పోయిండు, వాళ్ళ కొడుకు కడుతుండు, పనులను కూడా వదిలేసిండు, కట్టెలు ఇస్సాకు ఇచ్చేసిండు, తీసుకొని పోతున్నాడు. నానా మరి బలియడానికి ఏది అంటే ఆయన సిద్ధపరచుకున్నాడు. ఆయనకు కూడా చెప్పట్లే, తీసుకుపోయిండు, కట్టేసిండు, కత్తి పెట్టిండు. ఒక్క నిమిషం కూడా ఆలోచిస్తలే. కొంచెం డౌట్ కూడా ఉన్న ఫెయిత్ ఆగిపోతుంది. కాబట్టి ఫెయిత్ బయటికి వస్తుందంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఫిల్డ్. అది పూర్తిగా ఫిల్ అయితేనే బయటికి వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు చూడండి, అన్న నాకు విశ్వాసం ఉంది కానీ కొంచెం డౌట్ ఉంది. అప్పుడు ఏమనాలా? జస్ట్ యూ స్టార్టెడ్ ఫెయిత్. ఏమని చెప్పాలా? ఇప్పుడే విశ్వాసాన్ని స్టార్ట్ చేసినావు నువ్వు. ఇప్పుడు మీరు ప్రేయర్ చేసుకుంటారు, నువ్వు స్టార్ట్ చేస్తున్నావా లేదా రిసీవ్ చేసుకుంటావా? నువ్వు స్టార్ట్ చేస్తావా, రిసీవ్ చేసుకుంటావా? థ్యాంక్ యూ జీసస్. నువ్వు రిసీవ్ చేసుకోవాలంటే జస్ట్ నువ్వు చెప్తే కథ వచ్చేస్తుంది. ఇది ఎట్లా చూసినావా? శతాధిపతి ఉన్నాడు, వాళ్ళ పన్నోడికి రోగం వచ్చింది. యేసుప్రభు రావడానికి పర్మిషన్స్ లేవు, కానీ యేసుప్రభు అంటే ఆయనకు చాలా
ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిండో ఇష్టం, మనకేమో లాస్ట్లో కనబడతాడు ఆయన. ఫుల్ ఫేత్లోకి వచ్చేసిండు. యేసు ప్రభు రాలేడు. అప్పుడు అంటాడు, యేసు ప్రభువా నువ్వు చెప్పేసి అయిపోతుంది, ఇడా నేను రావద్దా, అవసరం లేదు. పర్మిషన్స్, స్పెషల్ ఎన్కౌంటర్, స్పెషల్ ఇన్విటేషన్. జస్ట్ యు సే ఇట్ విల్ బి హ్యాపెన్స్. చెప్పే ఇది అయిపోతుంది. ఇంకా దాన్ని ఏమన్నాడు యేసు ప్రభు? దట్ వాస్ ద గ్రేట్ ఫెయిత్. అదేంటట? గొప్ప గొప్ప గొప్ప. హల్లెలూయా. ఏ విశ్వాసం అది? ఇప్పుడు చెప్పండి, మనం విశ్వాసాన్ని స్టార్ట్ చేసినామా? విశ్వాసం ఉందని ప్రకటిస్తావా? చెక్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, నీకు విశ్వాసం ఉందనుకో, నువ్వేం చెప్తావు తెలుసు? నాగరికచ్చి అన్న నువ్వు చెప్పే అయిపోతుంది అని నువ్వు చెప్పగలుగుతున్నావంటే యు ఆల్రెడీ బిల్డ్. నువ్వు ఆల్రెడీ ఏమైపోయినావు? తయారైపోయినావు. ఫుల్గా తయారైనవు. అర్థమవుతుందా? అబ్రహాము కుమారుని ఇచ్చాక దేవుడు అబ్రహాముని ఎంత ఇష్టపడతాడు తెలుసా? అసలు దేవునికి ఇష్టం ఎట్లా పెరుగుతుంది తెలుసా? మన మీద మనమంటే దేవునికి ఇష్టం ఎట్లా పెరుగుతుంది తెలుసా? ఓన్లీ ఫెయిత్. ఒకటి దేవునికి బాగా ఇష్టంగా మనం చేసేది. దట్ వాస్ ద ఫెయిత్. నువ్వు ఫెయిత్ స్టార్ట్ చేసినప్పుడు నీ సిమ్టమ్స్ అని చూసుకో. కొంచెం డౌట్ ఉన్నా ఫెయిత్ బయటికి రాదు. కొంచెం ఆలోచించడం నీ కంట్రోల్లో లేకపోయినా ఫెయిత్ బయటికి రాదు. ఫెయిత్లో ఎవరు ఏది చెప్పినా అది నువ్వు యాక్సెప్ట్ చేస్తే అది బయట బిల్డ్ కాదు. ఫెయిత్ ఈజ్ కంప్లీట్, ప్యూర్, ఇట్స్ బి హోలీ, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ అబోవ్. అది పైనుంచి వస్తుంది. పూర్తిగా పవిత్రమైందే, పూర్తిగా నిష్కల్మషమైన విశ్వాసము. ఆమేన్. ఎవరు దాన్ని మనుషులు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. అది లోపట్నే తయారై ఆధిపత్యంతో నీ పర్మిషన్ కూడా తీసుకోదు, దానికి అది బయటకు వచ్చేస్తుంది. నీ పర్మిషన్ కూడా తీసుకోదు, దానికి పర్మిషన్స్ అవసరం లేవు. ఎప్పుడు అది పూర్తిగా ఈ అన్నిటిని బేస్ చేసుకొని వస్తాయి. అందుకేం రాసిన? వర్క్ ఆఫ్ ఫెయిత్, ద ఫ్రూట్స్ ఆఫ్ ప్రేయర్. ఇలాంటి విశ్వాసం రావాలంటే యూ హ్యావ్ ఏ కన్సిస్టెన్స్ ఆఫ్ ప్రేయర్. ఎలాంటి ప్రేయర్? ఆమేన్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ముందు ఈమె బాధపడుతుందనుకో, నువ్వు లేవు. ఏమి బాధపడుతుందనుకో, నువ్వు ఈమెకు ప్రార్థన చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? ఈమె బాధపడేది చెప్తుంది మనకు. ఏం చేస్తుంది? నీకేం బాధ ఉంది? ఏం బాధ లేదు కదా? ఏం లేదుగా. ఓకే, ఏమన్నా బాధ ఉందనుకో, ఈమె చెప్పిందనుకో. సో ఈమెకు ఆ బాధ చెప్పినప్పుడు నువ్వు వింటావుగా. విన్నప్పుడు దాని అండర్స్టాండింగ్ నువ్వు చేసుకోవద్దు. దాన్ని నువ్వు అండర్స్టాండ్. ఈమె బాధ చెప్పినప్పుడు చెప్పకరా, పక్కన చెప్పు. ఈమె బాధ చెప్పినప్పుడు నీ బాధ నేను వింటుంటే నేను దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి పైన ఉన్నదాన్ని నేను ఆల్రెడీ అండర్స్టాండ్ చేసుకున్నా కాబట్టి. దానికి పైన ఉన్న దాని మీద చేసుకున్నా కదా. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు యు బీ ఫ్రీ. ఈ వర్డ్ ఉంది చూసినవా? దట్ వర్డ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ వర్డ్, దట్ ఈజ్ పవర్ ఆఫ్ అథారిటీ. కూర్చో. నువ్వు చెప్పే వర్డ్ ఉంది చూసినవా? అది దానికదే రిలీజ్ అవుతుంది, దానికదే. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆ పదము నువ్వు అనేటప్పుడు
నువ్వు చెప్పేటప్పుడు దానికదే అధికారంతో బయటకు వస్తుంది. అధికారంతో. అందుకే చూడండి, మీకు విశ్వాసం ఉంటే కొండనుతో చెప్పండి అన్నాడు. కొండ ఇంటదా? కొండ ఇంటదా? వినదంటారండి. కొండ వింటదా? వింటదా? ఆమేన్. వింటదా? అయితే మీ ఇల్లు కూడా వినాలే. కొండ వింటదా? నీళ్లు వింటయా? మీకు తెలుసలేదో, నువ్వు అర్థం చేసుకుంటే అది నీ మాట వినది. ఓకే, నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో దాన్ని, అది నీ మాట అయినది. నువ్వు దాన్ని అర్థం చేసుకోవాల్సిన నో నీడ్ ద పర్మిషన్స్. మీరు అనొచ్చు, ఇది ఎందుకు దాన్ని అర్థం చేసుకోవద్దు? దాన్ని అర్థం చేసుకోవడానికి రాలే, నువ్వు దాంతో మాట్లాడడానికి వచ్చినావు. నువ్వు అర్థం చేసుకోవడానికి వచ్చినావా? మీరు ఒక వాక్యం చదివినారు కదా, కొండను చూడండి దాన్ని సముద్రంలో పడమని చెప్పండి అంటే మీకు ఏమనిపించింది? అది ఓకే, విశ్వాసం ఉంటే అట్లా జరుగుతుంది కదా. కాదు, విశ్వాసం అనేది కొండతో మాట్లాడమంటుంది అని అంటే విశ్వాసం అనేది ఏంటిది? అలాంటి విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ద ఫ్రూట్ ఆఫ్ ప్రేయర్. ప్రేయర్ చేస్తుంటే లోపట ఫ్రూట్స్ బిల్డ్ అవుతుంటాయి. ఫ్రూట్స్ ఏమవుతాయి? ప్రేయర్ చేస్తుంటే లోపట ఫ్రూట్ బయటికి కొత్త కొత్త ఫ్రూట్స్ అని బయటకు వస్తున్నాయి. హల్లెలూయా. ద స్పిరిట్ హ్యాస్ ఎ ఫ్రూట్స్. మనం ప్రార్థన చేస్తుంటే లోపట ఫ్రూట్స్ వస్తుంటాయి బాగా. ఎంత ప్రార్థన చేస్తున్నావో అంత ఫ్రూట్స్ బయటకు వస్తుంటాయి. ఆ ఫ్రూట్స్ యొక్క రిజల్టే ద వర్క్ ఆఫ్ ఫెయిత్. మీరు ప్రార్థన చేస్తారా లేదా? మీరు ప్రార్థన చేసి సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే ప్రార్థన చేయకండి. మీరు మీ యొక్క ప్రాబ్లంని అర్థం చేసుకుంటే ప్రేయర్ చేయకండి. ప్రేయర్ ఈజ్ అబోవ్. అన్నిటికీ పైనున్నది ప్రార్థన. ప్రేయర్ చేస్తున్నామంటే దేన్ని అర్థం చేసుకోవద్దు, ఓన్లీ దేవుణ్ణి తప్ప. ఎవరిని 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 థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆ ప్రేయర్ నీ లైఫ్ని లోపట్లో ఇంటర్నల్గా వర్క్ జరుగుతుంది. అందుకే మనం అందరం ప్రార్థన అంటే చాలా ఏమంటారు, ఈజీగా తీసుకుంటాం. ప్రేయరా ఓకే చేస్తా. ప్రేయర్ చేసేటోళ్ళు పరిస్థితిని అర్థం చేసుకునేటోళ్ళు కాదు. పరిస్థితిని వాళ్ళు దానితో మాట్లాడేటోళ్ళు, వాళ్ళు దాంతో మాట్లాడేవాళ్ళు. అర్థమవుతుందా మీకు? మీరు ప్రేయర్ చేస్తున్నారుగా, ఇప్పుడు కొండను నేను అర్థం చేసుకోవాలనా? ఏలియా యోర్దాన్ దగ్గరికి వచ్చిండు. యోర్దాన్ అర్థం చేసుకుంటే పడవలో పోవాలా, కానీ దాంతో మాట్లాడితే నడుచుకుంటూ పోవాలి. తేడా అర్థమవుతుందా? నువ్వు దాన్ని అర్థం చేసుకుంటే నువ్వు దానిని జయించలేవు. నువ్వు దాంతో మాట్లాడితే అది నీ మాటకు లోబడుతుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు నీకు ఫెయిత్ కావాలో? బాగా ఎలా ఫెయిత్ బిల్డ్ అవుతుంది అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు జాబ్ కావాలంటాడు, జాబ్ గురించి అర్థం చేసుకుంటాడు. ప్రతి ఒక్కరు బిజినెస్ పెరగాలనుకుంటాడు, బిజినెస్ గురించి అర్థం చేసుకుంటాడు. ప్రతి ఒక్కడు వాని కుటుంబం సంతోషంగా ఉండాలనుకుంటాడు, కుటుంబంలో ఉన్న పరిస్థితుల గురించి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. సే టు ద మౌంటైన్, సే టు ద ఫ్యామిలీ, సే టు ద జాబ్, సే టు ద కెరియర్, సే 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 ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ప్రతి దాంతో ఏం చేయాలా? ప్రతి దాంతో ఏం చేయాలా? అర్థం చేసుకుంటాడు. మాట్లాడడానికి వచ్చినోడు కాదు, మాట్లాడేటోడు అర్థం చేసుకోవడానికి వచ్చినోడు కాదు. ఓకేనా? నువ్వు మాట్లాడతావా? డైరెక్ట్ వాట్ ఎవర్ యు ఆర్, నువ్వేమైనా నాకు సంబంధం లేదు, నేను చెప్పింది నువ్వు వింటున్నావు అంతే. నేను చెప్పింది నువ్వు వింటున్నావు. చెప్పు,
మై సిచ్యువేషన్, ఓ మై కెరియర్, ఓ మై జాబ్, ఓ మై స్టడీ. నువ్వు నేను చెప్పింది వింటున్నావు. ఇన్ జీసస్ నేమ్, హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు చెప్పింది నీ పరిస్థితి వింటదంటే నువ్వు ఫెయిత్ నీ లోపట ఆధిపత్యాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. నువ్వు ఇంకా అర్థం చేసుకోవాలనుకుంటే నో అథారిటీస్ హ్యాపెన్స్, నో అథారిటీస్ హ్యాపెన్స్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. విశ్వాసం ఒక్కటే. నీ ముఖం చూసి దేవుడు ప్రేమించాడు, నీ అందాన్ని చూసి దేవుడు ప్రేమించాడు, నీ మంచితనాన్ని చూసి దేవుడు ప్రేమించాడు, నీ విశ్వాసాన్ని చూసి ప్రేమిస్తాడు. ఎంత విశ్వాసం నీకుంటే అంత ఇష్టంగా అవుతాం దేవుడికి. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం కలిగినోడు కొట్లాడాడు, ఎందుకంటే వాని పని కాదు కాబట్టి. విశ్వాసం కలిగినోడు కొట్లాడు, వాని పని కాదు. విశ్వాసం కలిగినోడు ప్రతి విషయంలో కూర్చొని డిస్కస్లు చేయడు, అది వాని పని కాదు కాబట్టి. విశ్వాసం కలిగినోనికి ప్రతి దాని గురించి పంచాయతీ పెట్టవలసిన అవసరం లేదు, అది వాని పని కాదు కాబట్టి. విశ్వాసం కలిగినోనికి రూమ్లో కూర్చొని చింతించాల్సిన అవసరం లేదు, అది వాని పని కాదు కాబట్టి. విశ్వాసం ఉంచిన వానికి వాని పని మాట్లాడడం, వాని పని మాట్లాడడం. ఇప్పుడు ఈ ప్రేయర్ని మనం చూద్దాం. ఈరోజు నుంచి విశ్వాసం పెరిగేటట్టు నేను ప్రార్థన చేయాలా? ఎలా ప్రార్థన చేయాలా? మనం ప్రేయర్ చేసేటప్పుడు 3 ఇన్వాల్వ్ కావాలా. 1, యువర్ స్పిరిట్, దట్ ఈస్ యువర్ హార్ట్, నీ ఆత్మ, నీ హృదయం ఇన్వాల్వ్ కావాలా. 2ది నీ మైండ్, నీ మనసు ఇన్వాల్వ్ కావాలా. 3ది నీ శరీరం ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలా. ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం ఫాస్టింగ్ ప్రేయర్స్ అవుతున్నాయి. ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్లో నీ శరీరం ప్రేయర్లో ఇన్వాల్వ్ అయినప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది, ప్రేయర్లో నీ హృదయం ఇన్వాల్వ్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ప్రేయర్లో నీ మనసు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏం జరుగుతుంది. 3 ఒక్కటిగా ఎప్పుడైతాయి? 3 ఒక్కటిగా ఎప్పుడైతాయి? ఓకే, టైం ఉంది, మనకు రష్ లేదు, వినుటకు ఆసక్తి కలిగి ఉంటే వింటూ ఉండు, వినకపోయినా కూడా ప్రయత్నం చేస్తూ ఉండు. ఇది కంప్లీట్ చేసుకుందాం మనం. సో ప్రేయర్కి ముందు మనకు ఉన్న స్ట్రగుల్, ప్రేయర్కి ముందు ప్రేయర్ చేయాలన్నప్పుడు ప్రేయర్కి ఎలాంటి వాళ్ళు ఈ 3టిని ఎప్పుడు ఇన్వాల్వ్ చేస్తారు? ప్రేయర్ని ఎప్పుడు ఈ 3 ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఎవరు ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే, ఫస్ట్ వాళ్ళు బ్రేక్ అయ్యాలి బాగా. వాళ్ళు ఏమవ్వాలా? బాగా బ్రేక్ అవ్వాలా. ఇప్పుడు ఈ భూపతి బ్రేక్ అయిపోయిన చూసిన వాళ్ళ భార్య పరిస్థితిని చూసి అట్లా బ్రేక్ అయిపోవాలి. సిచ్యువేషన్ ఏదో పరిస్థితి బ్రేక్ అయిపోవాలి. ఎలా 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 అని వేదన పడాలి. ఇంకెట్లా, ఇంకెప్పుడు, ఇంకా ఇది కొన్ని రోజులు నడుస్తుంది. బ్రేక్ అవుతావు, కీమా అయిపోతుంటావు. ఆమె అక్కడ ఏం కనబడదు, కీమా ఇచ్చుంటావు. నేను ప్రూఫ్ చూపిస్తా. హన్నా గురించి స్టోరీ తెలుసు కదా, చదవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. హన్నా యొక్క లైఫ్లో పిల్లల్ని దేవుడు లేకుండా చేశాను అని రాసిండు. ఎందుకు? దేవుడు అందరి మీద ఒకటే ప్రణాళిక ఉండదు, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. ఓకే, హన్నా లైఫ్లో తన భర్త, తన యొక్క సవితేన పెనిన్నాతో బ్రేక్ అవుతుంది, తనలో తాను బ్రేక్ అవుతుంది, తన గురించి ఆలోచించి బ్రేక్ అవుతుంది. మీరు ఆలోచిస్తారు ఎప్పుడన్నా మీ గురించి మీరు ఆలోచించడం, అది కూడా మిమ్మల్ని బ్రేక్ చేస్తుంది. మీ గురించి మీరు బాగా ఆలోచించి నాకు ఫ్రీడమ్ లేదు, నాకు అది లేదని బ్రేక్ అవుతారు. అట్లా అన్ని బ్రేక్ అయిన తర్వాత ఆమెలో ఇట్లా బ్రేక్ అయిన తర్వాత వాళ్ళలో నెక్స్ట్ వచ్చేది కోపం ఎక్కువ వస్తుంది. ఎవరికైనా ప్రార్థన చేస్తున్నా నాకు కోపం ఎక్కువ వస్తుందంటే నో ప్రాబ్లం, ఇట్ విల్ బి క్యూర్. ఇది తగ్గిపోతుంది, టెన్షన్ తీసుకోకు. బాగా కోపం వస్తుంటుంది, ప్రేయర్ దగ్గరకు పోగానే ఏడుపు వచ్చేస్తుంది, బాగా ఏడుస్తారు. బయట చూస్తే కోపం వస్తుంది, ఏం చేసినా చిరాకు వచ్చేస్తుంది. కొద్దిసేపు తర్వాత వాళ్ళకు
ఇంకొక లెవెల్కి వెళ్తారు. ఆ లెవెల్ ఏంటిదంటే ఇక ఎవరిని ఏమన్నా లాభం లేదని మారు మనసు పొందుతారు. ప్రేయర్ రావాలంటే ఇట్లా జరగాలనా, ఇదే జరగాల. ప్రేయర్ నువ్వు ఈ మూడు కలిసి ప్రార్థన చేయాలంటే ఇలా జరగాలి. నువ్వు ఆమెన్. ఫస్ట్ కొట్లాడిరు, కోప్పడ్డరు, దుంకినరు, అందరితోటి ఏం చేయాలి అవన్నీ చేసిరు. లాస్ట్కు రిపెంట్ అయినారు, అంటే మారు మనసు పొందినారు. ఎవరిని ఏమన్నా ఇక ప్రయోజనము లేదు అని రిపెంట్ అయిపోతారు. అప్పుడు రిపెంట్ అయ్యాక మెడిటేషన్ చేస్తారు. బాధ, దేవుడు ఉన్నాడు, దేవుడు మంచోడు, కానీ నాకెందుకో ఇట్లా ఇచ్చకు. ఆల్ థింగ్స్ మిక్సీలో టమాటా, మిర్చి, ఉల్లిగడ్డ అన్నీ కలిపి మిక్సర్లు చేస్తారో, ఇక్కడ గాడ్ ఈజ్ గుడ్ ఉంటుంది, దేవుడు విశ్వాసయోగ్యుడు ఉంటుంది, అందరన్న మాటలు ఉంటాయి, అన్నీ ఉండి ఒక గుంపుగా క్లస్టర్గా తయారవుతాయి. ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? మనసు ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడ గుంపు ఉందో అక్కడుంది. శరీరం ఎక్కడుంది? ఇప్పుడు స్పిరిట్ ఎక్కడుంది? మూడు కలిసి ఆ గుంపు మీద ఫోకస్ చేసి మాట్లాడుకుంటాయి. అర్థమవుతుందా మీకు? వాళ్ళ శరీరాన్ని కదిపితే దాన్నే గుర్తు చేస్తుంది, వాళ్ళ మనసుని కదిపితే దాన్నే గుర్తు చేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకోటి ఏంటిది? వాళ్ళ ఆత్మను గుర్తు చేస్తే అదే మాట్లాడుతుంది. ఇప్పుడు దానిలో కలిపి ప్రేయర్ చేసేటప్పుడు ఫస్ట్ ఏది వస్తుంది? ఎందుకంటే అందులో నొప్పి కూడా ఉంది కదా, ఏదొస్తుంది బయటికి? అప్పుడు అన్న అంటది, నాకు మనోదుఖం ఉంది అన్నది. అంటే ఇప్పుడు అదంతా దుఃఖము ఫస్ట్ వచ్చి తర్వాత మిగతా బయటకు వస్తాయి. ఇప్పుడు ఓన్లీ మారుమనసు వచ్చింది, కానీ దుఃఖానుసారమైన మారుమనసు స్టార్ట్ అవుతుంది ఆమె లోపలికి. సో ఆమె మనసు ఇక వేరే ఆలోచన లేకుండా ఏడవడం స్టార్ట్ చేపిస్తుంది. తన మనసు చెప్తుంటుంది, ఏడు ఏడు అంటది, తన శరీరం అంటది లెవ్వకు కుసో అంటది, తన ఆత్మ ప్రకటిస్తుంటుంది అన్నిటినీ. ఇక ఏడుస్తుంది 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 ఏడుస్తుంది. ఫస్ట్ దుఃఖం పోయింది, అందరి మీద కోపం బయటకు వస్తుంది, అందరి మాటలు బయటకు వస్తున్నాయి, తర్వాత అందరు చెప్పిన మాటలు బయటకు వస్తున్నాయి. తర్వాత వస్తుంది గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, తర్వాత వస్తుంది గాడ్ ఈజ్ గుడ్, తర్వాత వస్తుంది గాడ్ ఈజ్ వండర్ఫుల్, లాస్ట్కి వస్తుంది ఆమేన్. దేవుడు ఆమెను ఎన్కౌంటర్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇక అర్థమైందా? మూడు ఒక్కటి అవ్వడానికే ఎంత బ్రేక్ అవ్వాల్సి వస్తుంది చూసినావా? మూడు ఒక్కటి అవ్వడానికి ఇది ఖచ్చితంగా అందరికీ జరుగుతుంది ఎక్స్పీరియన్స్. మీరు పట్టించుకోకపోవచ్చు కానీ అందరికి ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఆ ప్రేయర్ అయినాక తర్వాత ఆమె ప్రేయర్ అయిపోయాక ఆమె రిటర్న్ వస్తే ఇక ఏడవది. మీరు గమనించండి, మీరు ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ ఏడుపు వస్తుందా? అయితే ఇంకా నువ్వు బ్రేక్ కాలే. నేను నేర్పిస్తా మీకు. ఈ ఫాస్టింగ్లో మీరు వచ్చి ఉంటే నేర్పిస్తా. ఇక నువ్వు ఏడవవు మళ్ళా, ఇక నువ్వు మళ్ళీ ఏడవడం నీతో జరగదు. ఇక అన్న ఏడ్చిందా? ఎందుకు ఏడవలేదంటే మూడు కలిసి బయటికి వచ్చేసినాయి. ద స్పిరిట్ అండ్ మైండ్ అండ్ బాడీ జాయిన్ టుగెదర్. శరీరము ఆత్మ మనసు మూడు కలిసి బయటికి వచ్చి దేవుణ్ణి కలుసుకున్నాయి. ఇక ఆమెను చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు ఆమె ఏం ప్రార్థన చేస్తుందో ఎవరు అబ్జర్వ్ చేయలేరు. అట్లుంటుంది ప్రార్థన, అది దేవునికి మాత్రం తెలుస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన అయిపోయిందో ఆమె గురించి ఎవరికని చెప్తే దేవుడు నీ మాట విన్నాడని చెప్పేస్తారు. అందుకే అక్కడున్న యాజకుడు కూడా నీ మాట వినేసిండు దేవుడు అని చెప్పేసి. ఆ తర్వాత నుంచి ఆమె ఏడవలే, ఆ తర్వాత నుంచి ఆమెకేం కాలే. ఆ తర్వాత దేవుడు ఆమెను ఏం చేసిండు? బ్లెస్ చేసిండు. మూసిన డోర్ తెరవాలంటే గో దిస్ ప్రేయర్, ఈ ప్రేయర్ ద్వారా వెళ్ళిపో. ద డోర్ విల్ బి ఓపెన్.
ద డోర్ విల్ బి ఓపెన్. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ద డోర్ విల్ బి ఓపెన్. థ్యాంక్ యూ జీసస్. ఈ ప్రేయర్ లేకుండా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఇంటికి రాయటం మళ్ళీ ఏడుస్తాం మనం. ఆమె శత్రువుల గురించి ఆమె ఆలోచించడం బంద్ అయిపోయింది. ఆమె బాధించే వారి గురించి ఆలోచించడం లేదు. ఇక్కడ దుఃఖం లేదంటే ఇక ఏవీ లేవు, మొత్తం వెళ్ళిపోయినాయా? నీ ప్రేయర్ ఇంత పర్ఫెక్షన్లోకి రావాలా? అప్పుడు నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పెనిన్నాతో ఇప్పుడు హన్నా ఎలా ఉంది? నవ్వుకుంటుంది. పెనిన్నా హన్నా నువ్వు బాధ పెట్టాలని ప్రయత్నం చేసినా గెలుస్తలేదు. ఎందుకంటే హన్నాకు ఏం కూడా అనిపిస్తలేదు. మీకేమైనా అనిపిస్తుందా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తుంటే? దట్ వాజ్ ద ప్రేయర్. నీ ప్రేయర్లో నీ మనసు ఇన్వాల్వ్ అవ్వాలా, నీ స్పిరిట్ ఇన్వాల్వ్ అవ్వాలా, నీ బాడీ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలా. హల్లెలూయా. ప్రేయర్ చేసేటప్పుడు నువ్వు ఎలా ప్రార్థించాలంటే నీ బాడీ కన్సిస్టెంట్గా ఒక హార్డ్ ఇది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అని సంపూర్ణ నిశ్చయంతో నీ బాడీ అందులో ఇన్వాల్వ్ అవుతుంది. నువ్వు ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం, దానికి అదే ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే అదే ప్రార్థన కాబట్టి. దట్ వాజ్ ద ప్రేయర్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడి మాటలు దీవించిన గాక. సో ఒకసారి మనం నిలబడితే అపవాదిని మీరు గద్దించకుండా పోదు. మీ సిచ్యువేషన్స్, మీ పరిస్థితి ఏదున్నా మీరు ఫెయిత్ని స్టార్ట్ చేసినట్టయితే లెట్స్ ప్రాక్టీస్ యువర్ ఫెయిత్. పక్క వాళ్ళతో గమనిస్తూ ఉండి నేను చెప్పే జాగ్రత్తగా విను. నీ ఫ్యామిలీ అయితే ఏదైనా సరే నీ బాడీ మీద చేయబెట్టుకో, ఇంకో చేత్తో నువ్వు దాన్ని గద్దిస్తాను. నీ ముంగట అపవాది ఉంది, నీ ముంగట ద డెవిల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అది ఏదైతే నీ దగ్గర ఉందో అది నీ దగ్గర ఉంది. మనం ఇంతకుముందు చూసినాం, పోను అంటే చూసినా సేమ్ జస్ట్ లైక్ ఏదైనా నీ దగ్గరికి వెళ్ళి పోను అంటది, నువ్వు గద్దిస్తేనే పోతుంది. గద్దించడం ఎలా? ద ఫెయిత్ కంప్లీట్లీ ఏంటిది, దానికి ఏముంది? ఇట్ హ్యాస్ అథారిటీ. కమ్ ఓకే. నేను చిన్న పాట పాడినాక వి స్టార్ట్ ప్రేయర్. సో అప్పటి వరకు కళ్ళు మూసుకొని మెడిటేట్ లైక్ మరియలాగా మెడిటేట్ చేయండి, హన్నలాగా మెడిటేట్ చేసుకో. ఓకే. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ చేతులెత్తి నేము నిన్నారాధించును. మహిమకు పాత్రుడా, నీ చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారెవరు? నీ
థ్యాంక్ యూ లార్డ్. కమ్ ఆన్, ఒక చేతిని మీరు పెట్టుకొని ఇంకో చేతితో దాన్ని గద్దిస్తాం. కమ్ ఆన్ దేవా, నీ స్థితి ఏది ఉన్నదో, ఓ మై జాబ్, ఎక్కడ స్టాగ్నేషన్ ఉందో, ఎక్కడ ఆగిపోయిందో, ఎక్కడ కదలకునుందో, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రిలీజ్ him. Be released in Jesus. In the mighty name of Jesus, lead the body, lead the career, lead the house. Come on! Come on! Come on in Jesus' name. I declare, be healed, be healed, be healed. I declare you out. Leave my job, leave my house, leave my career, leave my in the mighty name of Jesus. Come on, remove. God to you. Let's pray. అందరూ అని గట్టించా. Come on! Sickness, come out! Affliction, come out! Stagnation, come out! Come out in Jesus' name! Come out! Be delivered in Jesus' name! Be delivered! Holy Ghost! Be fire in bodies! Be fire in bodies! In Jesus' name we pray. Amen. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Sotram, thank you, Father. Parishudhatma. Faith has authority. విశ్వాసం ఆధిపత్యంలో ఉంది. వారి విశ్వాసం ఆధిపత్యం చేయడుగాక. ఎవరు విశ్వాసాన్ని స్టార్ట్ చేశారో వారి విశ్వాసం ఫలించాలా, వారి విశ్వాసం బలం పొందాలా, వారి విశ్వాసం పరిశుద్ధాత్మ సామర్థ్యంతో దిగులుగాక, 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 దిగులుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కృప, శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ తోడై ఉండుగాక. God bless you.